బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రిని ప్రశ్నించిన జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటు పడినట్టు తెలుస్తుంది. పెట్రోల్ డీజిళ్లపై ధర్నా చేసుడు తర్వాత కానీ వడ్లు మొక్కజొన్నలు కొనన్నట్టు ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేయడం, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవడంతో ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరి ఆయన పైన వేటు వేయించారనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెప్తా ఉన్నాడు. బట్ బీఆర్ఎస్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. ఒక సామాన్యుడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ మరి అధికార పార్టీని, మంత్రిని ప్రశ్నిస్తే మీరు ఆయనపై వేటు వేస్తారా అంటూ పెద్ద ఎత్తున ఇక ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ ఆర్టీసీ డ్రైవర్ అలా స్పందించాల్సి వచ్చింది? శ్రీశైలం నిన్నటి రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆందోళన చేయడానికి ప్రధానమైనటువంటి కారణం తరచూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుని గడ్డి వీరుస్తున్నారు అనేటువంటి కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈయన ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ప్రైవేట్ హైర్వేత్ ఆర్టీసీ బస్సు చుక్కా వేణుగోపాల్ అనేది ఆ బస్సు ఓనరు. దీనికి సంబంధించి TS21T5006 అనే బస్సు నెంబర్ కు సంబంధించి బస్సు జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ధర్నా నడుస్తుంది. ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో అశోక్ స్పందించడం జరిగింది. ముందు మక్కలు, వడ్లు కొనుగోలు చేయండి, మీరు పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల మీద ధర్నాలు, రాస్తారోకోలు తర్వాత చేసుకోవచ్చు అనేటువంటి క్రమంలో ఆయన స్పందించడం జరిగింది. సాధారణంగానే స్పందించారు. అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ధర్మపురికి సంబంధించినటువంటి లక్ష్మణ్ అనేటువంటి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డిపో మేనేజర్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శ్రీశైలం కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయంతో వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఆర్ఎంఓకి అలాగే ఇతర అధికారులకి అది చేస్తూ ఇతనికి లెటర్ పంపారు. ఏదైతే హైర్వేత్ ఆర్టీసీ బస్సు ఓనరు చొక్కా వేణుగోపాల్ కి లెటర్ పంపుతూ ఇతన్ని ఎక్కడ కూడా తీసుకోవద్దు, తొలగించండి అంటూ ఉత్తర్వుల్లో జారీ చేయడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమైనటువంటి నేపథ్యం. ఒకవైపు ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్లు, అద్దె బస్సు డ్రైవర్లకు సంబంధించి అలాగే సిబ్బంది, మరొక వైపు బీఆర్ఎస్ శ్రేణులు, కరీంనగర్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ లో చేరినటువంటి జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, ఇతర నేతలందరూ కలిసి కరీంనగర్ లో రీజనల్ ఆఫీసర్ ఆర్టీసీకి సంబంధించి ఆర్ఎంఓ కార్యాలయం వద్దకు వెళ్ళి రాజుతో కలిసి మాట్లాడడం జరిగింది. అతన్ని ఖచ్చితంగా మీరు విధుల్లో తీసుకోవాల్సిందే, తొలగించొద్దు అని చెప్పి వారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అధికారులను కోరడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా వారి కుటుంబానికి, వారికి అండగా ఉంటాం అంటే ప్రశ్నించినటువంటి వాళ్ళకి వ్యక్తులని టార్గెట్ చేస్తారా, మీరు కేసులు పెడతారా, ఉద్యోగం నుంచి తొలగిస్తారా? చిన్న జీతగాడు 20,000 రూపాయలు సైతం ఆయన పొందేది లేదు, ఆయన పూట గడవడం ఎట్లా? ఇలా వాస్తవమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 20 రోజుల నుంచి నెల రోజుల వరకు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. మొక్కజొన్న, వరి ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గన్ని బ్యాగుల కొరత, మరొక వైపు హమాలీలు, లారీలు, ఇవన్నీ ఉన్నప్పటికీ మాకు గోడౌన్స్ ఖాళీలు లేవు అని చెప్పేసి రైస్ మిల్లర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. వెరసి ఇదంతా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే మీరు ఆందోళన చేస్తున్నారు అని చెప్పి చేసినటువంటి కామెంట్ కి ఇంత నిరసన తీసుకుంటారనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పందించారు. శ్రీశైలం, చంద్రశేఖర్, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా స్పందించారా? ఎందుకంటే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన నుంచి కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ నేతల నుంచి ఏమైనా అఫీషియల్గా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎస్, ఖచ్చితంగా పొన్నం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటనకు సంబంధించి స్పందించారు. ఎందుకంటే అశోక్ క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తను కాదు, ఏ రాజకీయ పార్టీ మద్దతుదారుని కాదు, నేను రైతుల యొక్క గోడును వినిపించే ప్రయత్నం చేశానని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పినటువంటి నేపథ్యం ఒకవైపు ఉండి, తాజాగా పొన్నం ప్రభాకర్ మంత్రి, తన కన్సర్న్డ్ మినిస్టర్ ఏదైతే పొన్నం ప్రభాకర్ సైతం స్పందించడం జరిగింది. ఇతను ఆర్టీసీ ఉద్యోగి కాదు, అద్దె బస్సు డ్రైవరు, రాజకీయాలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు ప్రతిపక్ష నేతలు అని చెప్పి చెప్తూనే ఎవరైతే చుక్క వేణుగోపాల్లో హైర్వేత్ ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ కి సైతం మేము చెప్తున్నాము, అధికారులకు సైతం చెప్పాము, ఆయన ఉద్యోగం తీసేది లేదు, ఆయన కొనసాగుతాడు అని చెప్పేసి
మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది కాస్త జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. అంటే ప్రశ్నించినటువంటి వాళ్ళని మీరు ఇబ్బందులకు గురి చేస్తారా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రశేఖర్ ప్రధానంగా ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆయన మాట్లాడినటువంటి వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఆర్టీసీ డ్రైవరు రైతే రాజు అనేటువంటి ఒక నినాదం ప్రధానంగా దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అటువంటి రైతు కన్నీళ్లు పెడుతూ కళ్ళాల కాడ పడిగాపులు కాస్తూ ఉన్నాడు. ఆ రైతుని పక్షాన ప్రశ్నించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ మీద ఈ రకమైనటువంటి మరి ఎందుకు ఈ రకమైనటువంటి అరాచకం అనేది ఒక సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నడుస్తుంది ప్రస్తుతం. సో అంటే ఏంటి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, సాధారణ జనాలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్వాహకం మీద ఏమంటున్నారు అసలు? అబ్సల్యూట్లీ శ్రీశైలం, మీరు అన్నట్టుగా రైతు ఏడ్చినటువంటి రాజ్యం అనేది ఎప్పుడు బాగుపడ్డటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది. ఖచ్చితంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్ళాల్లో అకాల వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసినటువంటి రైతులు పడిగాపులు కాస్తున్నారు. అనేక మార్లు ఆందోళనలు, రాస్తారోకలు చేస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీకి సైతం 2-3 సార్లు తాళాలు కూడా వేసినటువంటి ఘటనను మనం మర్చిపోవద్దు. ఈ క్రమంలో నిన్న కురిసినటువంటి వర్షానికి సైతం పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, ధాన్యం సైతం తడిసి ముద్దైంది. ఇవన్నీ ఇబ్బందులను దృష్టి పెట్టుకొని రైతే రాజు అనేటువంటి కోణంలో చేసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ చేసినటువంటి కామెంట్ కి మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన మనం ప్రభుత్వం, రైతుల పక్షపాతి అని చెప్పినటువంటి ప్రభుత్వం రైతుల పక్షాన మాట్లాడినందుకు, వాస్తవాన్ని బయటకు చెప్పినందుకు ఇంత కక్ష సాధింపు ధోరణి ఏంటి? ఇది తీరు మారాలి, వైఖరి మారాలి. నియంతృత్వ ధోరణి, నియంతృత్వ పోకడతో మీరు వెళ్తే ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. చంద్రశేఖర్, ఫైనల్ గా నిజంగా ఆర్టీసీ డ్రైవర్లకు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య జనాలకు చాలా కనెక్టివిటీ ఉంటుంది. రోజు ఒకే రూట్లో తిరిగేటటువంటి డ్రైవర్లకు చాలామంది కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. జనరల్గా వాళ్ళ ఆపది సాపది ఆ బస్సులలో డిస్కషన్ జరుగుతుంటుంది. సో ఇవన్నీ విన్నా మరి ఆ డ్రైవర్ నిజంగానే ఆయన కనెక్ట్ అయ్యే ఈ రకమైనటువంటి కామెంట్ చేశాడు, రైతుల గురించి ఫస్ట్ పట్టించుకోడని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అన్నపూర్ణగా అవతరించిందని చెప్పుకోవచ్చు. ఒక వాటర్ హబ్ గా మారిన తర్వాత అత్యధికంగా ప్రొడక్షన్ అవుతుంది. దాదాపు చాలా కాలం నుంచి అత్యధికంగా ఉత్పత్తి, వరిధాన్యము, మొక్కజొన్న ఉత్పత్తి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రాపర్ ప్లాన్ లేకపోవడమే సరి అయినటువంటి సమయంలో కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే రైతులు జగిత్యాల లాంటి ప్రాంతంలో చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కు వచ్చి వెళ్తుంటారు. అక్కడ ధర్మారము, ధర్మపురి ఇలాంటి కనెక్టివిటీ ఉంటుంది. దీనిలో భాగంగానే వస్తువు వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అక్కడ గ్రామీణ ప్రాంత వాతావరణము, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించినటువంటి పరిస్థితుల ప్రభావం సైతం ఆయన మీద ఉంది. దానిలో భాగంగానే ఆయన స్పందించాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా చూస్తున్నారు రైతుల గోసేంది, ఎందుకు వాళ్ళు రోడ్డెక్కుతున్నారు, ఇంత కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే మరింత కష్టపడాల్సి వస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే సంచి కిలో, మట్టి కిలో అనేటువంటి పేరు మీద 40 కేజీలు వేయాల్సినటువంటి ఒక బ్యాగు 42 కేజీల వైపుకు దానికి జోకుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన నిరసనలు 42-43 కేజీలు కూడా చూస్తున్నారు, తూకమేస్తున్నారు. అది కూడా సరైన సమయంలో చేస్తలేరు. ఇవన్నీ కూడా హాట్ టచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా. అందుకే అందులో భాగంగానే ఆయన ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసినటువంటి డ్రైవర్ కాబట్టి అశోక్ వాస్తవమైనటువంటి పరిస్థితిని ఆయన మాట్లాడాడు. ఇంత జరుగుతుంది, తనపైనే వెయిట్ పడుతుంది అనేటువంటి కోణంలో ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. రైతుల సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల మీద ఆయన తన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఎద్దేడ్చిన యవసం, ఇక రైతేడ్చిన రాజ్యం బాగుపడేట్టుగా చరిత్ర లేదంటూ చెప్తూ ఉంటారు. సో రైతే రాజు అనేటువంటి నినాదాలు వింటుంటాం. సో జనరల్గా ఆర్టీసీ డ్రైవర్లకు గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య జనాలకు, రైతులకు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల లాంటి ప్రాంతాల్లో చాలా వరిధాన్యం పడుతుంటుంది. అక్కడ రోడ్లపైన అంటే వాళ్ళకు సరైనటువంటి సౌకర్యం లేక రోడ్లపై కుప్పలుగా పోసి వాళ్ళు ఎండబెడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. సో ఆ రోడ్డుకు, రైతన్నకు, ఈ డ్రైవర్కు చాలా కనెక్టివిటీ ఉంటుంది. సో నిత్యం గ్రామాలకు వెళ్ళేటువంటి డ్రైవరు ఇటువంటి చాలా వార్తా కథనాలు వింటూ ఉంటారు. రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కళ్ళాల కాడ తడిసినటువంటి ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నారు. సో డిస్కస్ చేస్తుంటారు. సో ఇందులో భాగంగానే మరి అశోక్ డ్రైవర్ ఆ రైతన్నల ఆవేదనకు కనెక్ట్ అయ్యుండి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి మరి ఒపీనియన్ కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒక
ఆర్టీసీ డ్రైవరు ప్రశ్నించినందుకు ఆయన మీద ఈ రకమైనటువంటి వేటు సరికాదంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ అశోక్ ఎవరైతే డ్రైవర్ అశోక్ ఉన్నాడో డ్రైవర్ అశోక్కు కొంత మద్దతు కనిపిస్తుంది. సో ఇది గమనించిన మరి అధికార కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ జరుగుతోంది, ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా డ్రైవర్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఆయన మీద ఎటువంటి వేటు ఉండదనేటువంటి ఒక వర్షన్ మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి ఇప్పుడే వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ లేటెస్ట్గా మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో బయట వచ్చింది. అంతకంటే ముందు అసలు డ్రైవర్ ఏం మాట్లాడాడు, ఆయన ఏం చెప్పాడనేది మొదటగా చూద్దాం. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ వర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. వాళ్ళు నేను ఆడ సైడ్కి ఆగినా, అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిల గురించి కాదు, ఈ అడ్డు మొక్కల గురించి మాట్లాడురు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆడ ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగి అడిగితే డీజిల్ మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కలు రైతులు కాడ పరిచయం అవుతుంది, దాని గురించి వాటి జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంతా చెప్పిన వెళ్ళిపోయినా. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంటే పరిస్థితికి ఇట్లున్నది, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ మునిగిపోయి రోని వస్తుంది, ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్నీ ఉంటాయి. 6 నెలలు కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను నీకు అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడి దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసిన డ్యూటీ తీసేసాము రాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు, 5 డిపోలకు లెటర్ పంపించారు అని చెప్పేసి మాట్లాడు. 5 రైట్, ఇది మొత్తం మీద ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏ సందర్భంలో నేను అక్కడ కామెంట్ చేశాను, ఎందుకు కామెంట్ చేశాను, అసలు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఈ పూర్తి స్టోరీకి సంబంధించినటువంటి అశోక్కు సంబంధించిన ఒక వీడియో బయట ఉంది, ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకు ఇది వివాదంగా మారింది, ఆ వివాదానికి కారణమైనటువంటి వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మక్కల గురించి పట్టించుకో, నీకు పెట్రోల్ గురించి పట్టించుకో, మక్కల గురించి పట్టించుకో, నీకు పెట్రోల్ గురించి పట్టించుకో, మక్కల గురించి పట్టించుకో, నీకు పెట్రోల్. రైట్, ఈ వివాదంపై ఆర్టీసీ డ్రైవర్ అశోక్కు ఇక బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకరు, అదేవిధంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డితో సహా ఇతర బీఆర్ఎస్ నేతలు డ్రైవర్ అశోక్ను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి, లేని పక్షంలో మేము అధికారంలోకి వచ్చాక ఆయనను విధుల్లోకి తీసుకుంటామంటూ కూడా పూర్తిస్థాయి మద్దతు తెలుపుతున్నారు. సంబంధిత ఆర్టీసీ అధికారులతో కూడా వాళ్ళు మంతనాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ నౌ ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆ వీడియో బయట ఉంది, బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఇటు గంగుల కమలాకర్ కావచ్చు, జీవన్ రెడ్డి ఇతర నేతల వీడియో బయట చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జగిత్యాలలో బి అశోక్ అనే ఒక దళిత బిడ్డ పొట్టకూటి కోసము ఆర్టీసీలో ప్రైవేట్ కాంట్రాక్టు సర్వీస్ నడపడం జరిగింది. వేణుగోపాల్ అనే ఓనరు, చుక్కా వేణుగోపాల్ ఓనరు, వారి దగ్గర ఒక ప్రైవేట్ డ్రైవర్గా ఆర్టీసీకి హైరింగ్లో అశోక్ పనిచేస్తున్నాడు. ఆ వెహికల్ నెంబరు TS 21T5006. సో అతను ఈ ఆర్టీసీ డ్రైవర్గా ఉన్న సమయంలో ఇతను బ్యాచ్ నెంబర్ వచ్చేసి 4103. ఇతను బి అశోక్ బ్యాడ్జ్ నెంబర్ 41/03 PHP డ్రైవర్. ఇతను నిన్న పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ ఇద్దరే, నేను గిచ్చుతా నువ్వేడు, లేకపోతే నేను గిచ్చుతా నువ్వేడు అని చెప్పి 2 పార్టీలు ప్రజలను డైవర్ట్ భాగంగా నిన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి గారై ఉండి, అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇద్దరు ఉండి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాను ఎవడు జీర్ణించుకోలే, కడుపులో మంటమైనట్టయింది. ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఒక ప్రభుత్వం ఉండి గ్యాస్ సిలిండర్ మీద. ఆ ధర్నా చేసినప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి, నువ్వు మొదలు వాళ్ళ ఊరోళ్ళు కనబడ్డరు, వాళ్ళ కళ్ళ ముందు ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా కనబడ్డదు, ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. మిత్రులు కమలాకర్ గారు పేర్కొన్నట్టు బీజేపీ కాంగ్రెస్ 2 తోడు దొంగల్లా అని చెప్పి అంటున్నారు.
వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెంచితే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కసం నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్పై 35% వ్యాట్ ఉందే, శాతాన్ని 10% తగ్గించవా? ఏదైతుందో వడ్డు దూకక మక్కలు దూకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అది పోయి ఇటు పోయి ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే. ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డు తోకి అని చెప్పాడు. గత తప్పే కమలాకర్ గారు ఏమన్నారు? ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా వడ్లు తోకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు. రోహిణి కార్తె ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలో రావచ్చు. రైట్, ఇదే వివాదంపై ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం స్పందిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివాదానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ మరి ఈ వివాదంపై ఏం స్పందించారో వీడియో బయటలో చూసే ప్రయత్నం చేద్దాం. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినారని ఆ డ్రైవర్లు తొలగించినాము అని చెప్పే మాట అవాస్తవము. అతను ఆర్టీసీ నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి. అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది అతను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని. దీనిపైనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యంకు సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యాంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అనుకోనంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. లారీలు ఇతరత్ర అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితి, గోడౌన్లు, కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి డ్రైవర్ ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతను చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం నుంచి తొలగించే ప్రశ్న లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఆ అశోక్